మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. పార్టీలకు అతీతంగా మంత్రి ప్రతి కౌన్సిలర్ పరిధిలో 2 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. పంచాయతీ ఆఫీస్ కాడ దాకా అయోధ్య దాకా ఇక్కడ 50 లక్షలతోటి మొత్తం ఒక 75 లక్షలతోటి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానా రోడ్లపై లైటింగ్ సిస్టమ్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అన్ని జిల్లాలను సుందరీకంగా తీర్చిదిద్దేందుకే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వీరప్ప కాలనీలో 30 లక్షలతోటి స్ట్రీట్ లైట్లు, అదే మాదిరిగా అయోధ్య చౌరస్తా వరకు వీరప్ప కాలనీ నుంచి మన గుండ్లపోచంపల్లి పంచాయతీ ఆఫీస్ కాడ దాకా అయోధ్య దాకా ఇక్కడ 50 లక్షలతోటి మొత్తం ఒక 75 లక్షలతోటి ఈరోజు మనం స్ట్రీట్ లైట్లు ఓపెన్ చేసుకున్నాం. ఇప్పటిదాకా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అయినాక గత 2.5 సంవత్సరాల సంది కూడా లైట్లకే 3.5 కోట్లు పెట్టి, ఎందుకంటే దీనికి చాలా ఏరియా, చాలా డార్క్ ఏరియా ఉన్నది, రోడ్లు పెద్దగా ఉన్నాయి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్స్ కానీ హైవేకి లింక్ ఉన్న రోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోడ్స్ అన్ని కూడా 3.5-4 కిలోమీటర్లు మొత్తం ఒక 3.5 కోట్లతోటి మొత్తం స్ట్రీట్ లైట్లు పెట్టి పెద్దగా అందంగా తీర్చిదిద్దిన ఘనత మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ. ఇప్పుడు మనం చూస్తున్నాం బస్సు దవాఖానా కానీ స్ట్రీట్ లైట్లు కానీ వీళ్ళు ఒక్కొక్కరు గెలిచినాక ఇప్పటిదాకా 2.5 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క కౌన్సిలర్కు మన మున్సిపాలిటీలో గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ 2 కోట్ల వర్క్ చేసుకున్నారు. ఎక్కడ కానీ ప్రతి వార్డులో అది బీజేపీ వాళ్ళు ఉండని, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, ఏదో ఉండని, మిత్రపక్షం ఉండని, ప్రతిపక్షం ఉండని, అందరికీ సమానంగా పెట్టి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ అంతా కూడా అభివృద్ధి చెందింది, డెవలప్ అయింది. ఎక్కడ కూడా పనులన్నీ కూడా